ओम प्रज्ञाः अस्यां शुभदौ अस्य श्री लक्ष्मी नृसिंहस्वामिनः आज्ञान जगत्प्रजावहतुकल्याण महोत्सवान् तत्वेन तन्मध्ये कल्याण महोत्सवादिकाय नृत्यात्मने ओम नमः हराय भगवात्मने नाम सुदर्शनकायत्र्या एकवार अभिनन्द्र्या ओम सुदर्शनाय विद्महे महाकालाय धीमहि ओम श्री श्रीये नमः श्रीमते श्रीज्ञा वाक्या वन्दे मुक्तानां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां कल्पयामि वाक्यं प्रकल्पयामि आत्मनियं प्रकल्पयामि हिरण्यवर्णां हरिं सुवर्णरजतस्वजां अष्टपूर्वाङ्गवृक्षाम् हस्तिनादप्रबोधिनी Thank you.
परब्रह्म जन्मनो नप्त्रे व्यूहे विभवे वासुदेव शर्मण पौत्राय अच्युत परब्रह्मणे आदिनारायणाय अचिन्त्य दिव्याद्भुत नित्य यौवन स्वभावलावण्यमयामृतोदये अच्युत गोत्रोद्भवाय अखिलांड कोटि ब्रह्मांड नायकाय तत्वातीताय सकल निष्कलंक स्वरूपाय सुरासुरार्जित पाद पद्मयुगलाय अखिल लोकोन्नत पवित्राय आर्तत्राणपरायणाय परव्यूह विभवान्तर्यामि अर्चावतार स्वरूपिणे अर्चावतारे पुण्यार्थिने वराय वृणीध्वं वृणीमहे అందరూ కూడా నమస్కారం చేసి పట్టుకోండి అనండి అహోదాస్యామి తదః భగవస్తమేవం గత్వా ప్రవదే చతుర్వేద శాఖాధ్యాయిని క్షీరాన్నవ శర్మణ పుత్రీ శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరే త్రయార్ధేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవే దినేంగన్యా వృణీధ్వం వృణీమహే. అలాగే కొంతమంది స్వాములను వర అన్వేషణ కొరకు దక్షిణ చందన తాంబూలాలను ఇచ్చి మన ఇక్కడ ఉండేటువంటి ప్రధాన అర్చకులు తిరునగరి వెంకటాద్రి స్వామి గారు పంపారు. పంపగా ఈ నలుగురు కూడా 4 దిశలుగా ప్రయాణం చేసి వారు ఒక అబ్బాయిని వెతికి వచ్చారట. ఎక్కడ వెతికారు ఈ అబ్బాయిని? వైకుంఠంలో వెతికారట. ఎక్కడ? వైకుంఠంలో వెతికారు. వెతికిన విషయం తెలుసుకున్నారు. వైకుంఠంలో పలానా అబ్బాయి ఉన్నాడండి, చాలా చక్కటి బుద్ధిమంతుడు, గొప్పవాడు, అన్ని విధాలా కూడా లక్ష్మీ అమ్మవారికి తగిన వరుడు అని తెలుసుకొని మళ్ళీ నలుగురు కూడా ఎక్కడికి వచ్చారు? తాపాలగుట్ట మీదకి వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారయ్యా అంటే, అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావలావణ్యమయామృతోదయే అచ్యుత గోత్రోద్భవాయ అని చెప్పారట. మీ అందరికీ మీ గోత్రాలు తెలుసా? మీ గోత్రాలు గుడికి వెళ్తే గోత్రనామాలతో అర్చన చేయించుకుంటారు కదా, తెలుసా మీ గోత్రాలన్నీ? తెలుసా? మరి ఇక్కడికి వచ్చాం కదా, నారసింహస్వామి గోత్రం ఎంతో తెలుసా? ఎంతమందికి తెలుసు? ఏం గోత్రం? అచ్యుత గోత్రోద్భవాయ. వివాహంలో గోత్రాలు కలవాలి. ఏకగోత్రజులకు వివాహం చేయరు. ఒకవేళ అచ్యుత గోత్రమే అమ్మాయిది అయిందనుకోండి, పెళ్లి క్యాన్సల్. అబ్బాయిది గోత్రము అమ్మాయి గోత్రము ఒకటే అవి ఉండకూడదు. కాబట్టి అబ్బాయి గోత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతాను, ఏం గోత్రము? అచ్యుత గోత్రము. ఇంకేం చెప్తున్నారు అబ్బాయి గుణగణాల గురించి? అనంత వేద శాఖాధ్యాయిని. మనకు తెలిసిన వేదాలు 4. ఆ 4 వేదాలకు ఉపవేదాలు ఉన్నాయి. ఆ ఉపవేదాలకు కూడా వేదాలు ఉన్నాయి. ఇలాగా వేదాలను సంఖ్యాశాస్త్రంతో కొలవలేము. అనంత వేదాలు, అనంత వేద శాఖాధ్యాయినే. ఈ అనంత వేదాలు కూడా ఎవరి గురించి అయితే కీర్తిస్తున్నాయో ఆ పిల్లవాడేనండి ఈ అమ్మాయికి తగిన వరుడు అని చెప్తున్నారట. అనంత వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ. మొట్టమొదటగా ఉద్భవించినటువంటి మూర్తి ఎవరైతే ఉన్నాడో ఆయనను నారాయణుడు అంటారు. ఆ నారాయణ స్వరూపమే ఇతను. ఎవరు? నారసింహుడు. అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య మయామృతోదయే అచ్యుత గోత్రోద్భవాయ. ఎప్పుడు కూడా ఎలా ఉంటాడట స్వామి అంటే, యవ్వనానికి వచ్చినటువంటి ఒక పిల్లవాడు, పక్వానికి వచ్చినటువంటి ఒక పండు ఎలా అయితే ధగద్ధగాయమానంగా వెలుగొందుతూ ఉంటుందో, అలాగా ఒక 16 ఏండ్లు వచ్చినటువంటి యవ్వనమైనటువంటి, ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఏ కాలము ఏ సమయము అని లేకుండా ఎప్పుడు కూడా అంత నిశ్చలమైనటువంటి సౌమ్యమైనటువంటి ముఖంలో చిరునవ్వు చెరగనటువంటి దివ్యమంగళ స్వరూపము పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటుంది మంగళాశాసనం. అంటే రాముడు అలా అడవిలో పయనిస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఋషులందరూ కూడా అన్నారట, స్వామి మేము మగవాళ్ళం అయిపోయి నువ్వు కూడా మగవాడుగా ఉన్నావయ్యా,
కానీ నిన్ను చూస్తే మా మనసులు ఆగట్లేదు, నిన్ను పెళ్లి చేసుకోవాలి అని మా మనసులు కుతూహల పడుతున్నాయ్యా. పుంసాం మోహన రూపాయ, పురుషులు కూడా మోహించేటువంటి దివ్యమంగళ స్వరూపమైనటువంటి వాడు నారాయణుడు. అలాంటి వాడే నారసింహుడు. అలాగా అంత దివ్యమైనటువంటి రూపం గలవాడు నారసింహస్వామి అని చెప్తుంది. అంతేకాకుండా ఇతని తండ్రి, తాతగారి, ముత్తాతగారి పేర్లు కూడా ఈ బ్రాహ్మణులు వర్ణిస్తున్నారండి. ఏమని? వాసుదేవ శర్మణ పౌత్రాయ, వాసుదేవ శర్మ గారి యొక్క పౌత్రుడు, అలాగే శంకర శర్మ యొక్క మనవడు, ప్రద్యుమ్న శర్మ యొక్క పుత్రుడైనటువంటి వాడు నారసింహుడు అని చెప్తూ అలాగా వర్ణన చేస్తూ వచ్చారు స్వామివారి యొక్క గుణగణాలను. పిమ్మట ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎవరు యాక్సెప్ట్ చేశారు? పిల్లవాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అబ్బాయి గుణగణాలు బాగున్నాయండి, అబ్బాయి కూడా చక్కగా ఉన్నాడండి, మీరు చెప్పిన దాన్ని మాకు నచ్చింది, మరి మా అమ్మాయి యొక్క గుణగణాలు కూడా అబ్బాయికి విన్నవించాలి కదా, మరి అబ్బాయి ఓకే అంటాడో లేదో తెలియాలి కదా, కాబట్టి మళ్ళీ వెళ్ళి అబ్బాయికి చెప్పిరండి అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళు అక్కడికి బయలుదేరట. అలాగా బయలుదేరి అక్కడ విన్నవిస్తున్నారట. ఎవరికి? ఆ వైకుంఠంలో ఉండేటువంటి నారాయణమూర్తి స్వరూపమైనటువంటి నరసింహస్వామికి ఇక్కడ అమ్మాయి యొక్క గుణగణాలను విన్నవిస్తున్నారు మన స్వాములు. అలాగా విన్నపం జరిగిన తర్వాత వారికి వరపూజ పూల పనులు అంటాం కదా, అలాగా వరపూజ పూల పనులు, నిశ్చయతాంబూలాది కార్యక్రమాలు చేసుకొని ఆ పిమ్మట మనం ముహూర్తానికి వెళ్తామన్నట్టుగా ముందుగా అమ్మాయి యొక్క గుణగణాలను చెప్తూ ఉంటారు. ఏం చెప్పారట ఇక్కడ వాళ్ళు? అక్కడికి వెళ్ళి చతుర్వేద శాఖాధ్యాయినీం సౌభాగ్య విశ్వంబరీం త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం అని 3 ముక్కల్లో వర్ణించారట అమ్మవారి యొక్క గుణాన్ని. ఏమని వర్ణించారు? చతుర్వేద శాఖాధ్యాయినీం, 4 వేదాలు దేనియందు ఆధారభూతమై ఉండి ఎవరినైతే కీర్తిస్తున్నాయో వారే లక్ష్మీ అమ్మవారు. వైకుంఠంలో భృగు మహర్షి వెళ్ళి విష్ణుమూర్తి ఆ పాలకడిలో పడుకుని ఉండగా భృగు మహర్షి అతని వక్షస్థలంలో తన్నినప్పుడు అమ్మవారు వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఆ వైకుంఠం మొత్తం కూడా కళావిహీనమైపోతుందట. వైకుంఠం ఎలా ఉంటుందో తెలుసా? అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబులో అని పోతన గారు వర్ణిస్తారు చక్కగా. వైకుంఠపురం మొత్తం కూడా బంగారు సౌధాలు, బంగారంతో కూడుకున్నటువంటి ఇండ్లతో, బంగారంతో కూడుకున్నటువంటి వాకిళ్లతో, బంగారంతో కూడుకున్నటువంటి రహదారులతో ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా వైకుంఠ ప్రాప్తి అంటే ఏంటి? వైకుంఠానికి వెళ్ళిన తర్వాత నారాయణమూర్తి ఏ విధంగా అయితే ఉంటారో ఇక్కడ ఉండి వైకుంఠం చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారట, 4 చేతులతో. అలాగా దివ్యమైనటువంటి ఆ వైకుంఠం కూడా కళావిహీనమైపోయింది లక్ష్మీ అమ్మవారు లేకపోతే అని చెప్తూ సౌభాగ్య విశ్వంబరీం, అసలు సౌభాగ్యము అనేది ఇచ్చేటువంటిదే లక్ష్మి. ఆ లక్ష్మీ లేకపోతే మీ నారాయణుడే లేడండి అని చెప్తారు. కాబట్టి వెంటనే ఆ పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది. పిల్లవాడంటే ఎవరు? నారసింహస్వామి. అతనికి కూడా అర్థమైపోతుంది, అవునండి వాస్తవమే, లక్ష్మీ లేనిది నారాయణుడు లేడు, నారాయణుడు లేనిది లక్ష్మీ లేదు. ఆ రెండింటిని కలిపి మనం ఏమని పూజిస్తాం ఇప్పుడు? కలౌ వెంకటనాయక శ్రీనివాస, కలియుగంలో శ్రీనివాసుడిగా పూజిస్తాము. అందుకే శ్రీ లేనిది పురుషుడు లేడు, పురుషుడు లేనిది స్త్రీ కూడా లేదు. కాబట్టి చక్కగా వివాహానికి పెద్దలందరూ కూడా సుముహూర్తాన్ని నిర్ణయించారు. వాటి రోజున అభిజిత్ లగ్నంలో చక్కగా స్వామివారి కళ్యాణ ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు వరపూజ పూలు పండ్లు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకొని ఆ పిమ్మట కార్యక్రమానికి వెళ్దాం. సామ్రాజ్యమిది యశస్కరమిది ఆశీర్వాదం కుర్యాదు. ఓం సామ్రాజ్యం భోజ్యం పాలమేశ్యం రాజ్యం తరహ గోవింద. ఇప్పుడు చక్కగా వేదిక పైన లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి నారసింహస్వామి, లక్ష్మీ అమ్మవారు కూడా వేయించేసి ఉన్నారు. మంత్రపూర్వకమైనటువంటి వరపూజా పూల పనులను కూడా స్వాములు నిర్వర్తించారు. ఇప్పుడు వివాహంలో ఏం చేస్తారు అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లవాడి యొక్క పాద ప్రక్షాళన చేస్తారు. ఎందుకు చేయాలి అంటే ఎవరికైతే దానం చేస్తున్నామో ఆ దానం చేసి తీసుకునేటువంటి వాడు ఆ గృహీత నారాయణ స్వరూపంగా మారుతాడు. అతడు పిల్లవాడైనా పెద్దవాడైనా.
ఆ అల్లుడు గారిని నారాయణ స్వరూపంగా భావన చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం కాబట్టి ముందుగా పాద ప్రక్షాళన కాళ్ళు కడిగేటువంటి కార్యక్రమాన్ని మన స్వాములు నిర్వర్తిస్తున్నారు. ఓం ప్రదత్ విష్ణుస్తవదే వీర్యాయ మృగోణ భీమకుచరో గిరిష్ట. ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి. ఓం హిరణ్యరూపస్థ హిరణ్యసదృశపాన్నపాత్రేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే హిరణ్యదాదత్యన్నమస్మై సకలారాధనైస్వర్చితమస్తు. అదమధుపర్కం దధిమధు సంహిస్త్రం స్వర్ణపాత్రే నిధాయ మధువాత ఇది మధుః దధిక్రావున్నేతి దధినభిమంత్రియ. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. సంతోషదే మధునక్తముజోతసో మధుమత్వార్తి భగుంరజః మధుద్యోరస్తు నః మాధ్వీర్గావో భవందన. ఓం దధిక్రా ఉన్నో అగారుషం జిష్ణోరస్పస్య వాజినః ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యామంగుష్టానామికాభ్యాం ప్రణవేన త్రిప్రదక్షిణేమాలోడ్య. ఓం అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః అమృతాపిధానమసే భగవతే అర్ఘ్యం సమర్పయామి భగవతే ఆచమనీయం సమర్పయామి. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః అమృతోపస్తరణమసే భగవతే అర్ఘ్యం సమర్పయామి. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్కః అమృతోపస్తరణమసే తూష్ణీం చతుర్థం అయం మధుపర్కః. పాద ప్రక్షాళన అయిన పిమ్మట అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ పిల్లవాడికి కాళ్ళు కడిగిన పిమ్మట కన్యాదానము అని చేస్తారు. ఆ కన్యాదానం చేసే క్రమానికి ముందు ఆ పిల్లవాడికి మధుపర్కాలు ఇస్తారు. మధుపర్కాలు అంటే తేనె పెరుగును కలిపినటువంటి ఒక మిశ్రమం. దీన్ని మంత్రపూర్వకంగా అభిమంత్రించి ఆ పిల్లవాడి యొక్క ఆయుష్ పెరగడానికి ఈ మధుపర్కాలను మామగారు పిల్లవాడికి బంగారు ఉంగరం చేత పెడతాడు. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఎప్పుడైతే పిల్లవాడి యొక్క కాళ్ళని ముట్టుకుంటారో ఆ పిల్లవాడికి ఆయుక్షీణం అంటారు. చాలామంది పెద్దవాళ్ళకు తెలిసిన విషయమే. అందుకే పెద్దవాళ్ళను పిల్లవాళ్ళ కాళ్ళు మొక్కనివ్వరు, తాకనివ్వరు కూడా. అలా తాకడం చేత ఆ పిల్లవాడికి ఆయుక్షీణం జరుగుతుంది అని శాస్త్రం. ఎంతైనా వయసులో మామగారు పెద్దవారు కాబట్టి తతః మధుపర్క వస్త్రాన్ని దద్యాదు. ఓం అభివస్త్రాదు వసనాన్ తతః మధుపర్క వస్త్రాన్ని దద్యాదు. గోవిందా. ఓం చరణం పవిత్రమిదిగాం అర్చయ. హిరణ్యరూపస్థ హిరణ్యసదృశపాన్నపాత్రేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే హిరణ్యదాదత్యన్నమస్మై హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసు. అంగుళీకధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. సిద్ధమన్నమిత్యుక్త్వా తతో దైవాజ్ఞాగర్గాచలమంత్రేణ సుముహూర్తం సంయవలోక్య రాత్రో నక్షత్రమార్గమాలోక్య మధ్యే యవనికాయాన్నిధాయ
దేవం ప్రత్యంగుఖం ఉపవేశ్య లోకాచారక్రమేణ మంగళాష్టకాని పఠేతు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ సావధానాస్తు ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. సావధానాస్తు ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీరామానుజ భట్టరార్య షడగోపానంద సంకర్షణ శ్రీ సౌదర్శన పాంజజన్య భరతాచార్యైస్తథా వైష్ణవైః ఏతైర్భాగవతోత్తమైరనుదినం సంసేవ్యమానో హరే. పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణే కళ్యాణి జగలేశ్వరి జరజ భాగ్యానుదందాయిని శోభాంగి విమలేశ్వరి విమలిని సావధాన శుభలగ్నే సావధాన. కమనీయ కోమలకరే రాత్రాక్షదారోపణో కళ్యాణానుగ్రస్తరం సురగురోర్విప్రోషానుగ్రహో బాహ్యో కంకణబంధనం గ్రహకరం మాంగళ్యసూత్రాన్వితో సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. సావధానాత్ ముహూర్తే సావధానాత్ లగ్నే సావధాన. సంస్థాతం కరుణానిధి కరుణయా మార్తాండవంశే యయో శ్రీలక్ష్మీనిజగర్భసంభవృతే నస్య సాధారణే సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. అలా మధ్యలోనే పెట్టేది ఉంటుంది కానీ ఓం అథానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అజింద్యాపరమిశక్తా ప్రియమాణస్య మహాజలోకమధ్యే పరిభ్రమమాణాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త ప్రకృతి మహదహంకార సహస్రమణామండల మండితే లోకాలోకజలవలయితే జంబోబలక్ష కుచక్రౌంచ శాకశాల్మల పుష్కరాక్షప్తద్వీపైరావృతే ఇంద్రాగ్నిమృతవృణవాయుకుబేర ఈశాన్యాద్యష్టదిక్పాలకైః పాలితే అంగవంగకలింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర కదమాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాటక రాట పానాట పాండ్య పులింద్ర ఆంధ్ర హూర్షాన్న భోజకురుగాంధార విదర్భ విదేహ బాల్హిక బర్బరకేకయ కోసల కుందల గిరాల శూరసేనాస్యేక్వన టింకన కొంకణమశ్చ మద్ర పార్శ్వ గూర్జరవణ జ్వాలాంధ్ర సాల్వసేది సింధు ప్రవృతి విదేశ భాషా భూమిపాలై పాలితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంజ్యవంతికాపురీ ద్వారవదే ప్రవృతి పుణ్యపత్తనైర్విరాజితే ప్రత్యేకన్నవ సహస్రయోజనైర్విస్తారితే దండక వింధ్యా చంపక బద్రికానౌషగోహ దేవదారుకాద్యరణ్యాయుతే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే
సుబేను నిషది హేమగూఢ హిమాచలానాం హరివర్ష కిం పురుష వర్షయోక్ష దక్షిణే సేతుబంధ మలయాచలయోరుత్తరే సహస్రయోజన విస్తృతే అయోధ్యాకాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచీ శ్రీరంగ శ్రీ వెంకటాచలాది పుణ్యక్షేత్రై సమ భూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే భూప్రవిష్ట షోడశద్వాత్రింశత్ సహస్రయోజనమూర్తి విస్తారస్య అష్టావింశతితమే మహాయుగే 12,90,000 త్రేతాయుగే యాతే 4,32,000 కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జునాదే షట్శకేషు తృతీయే శాలివాహన శకే శ్రీ క్రోధినామ సంవత్సరే వాసరః వాసరో అస్తు శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. అందరూ కూడా నమస్కారం చేసి పట్టుకోండి. అనండి మమ అనాధి అవిద్య ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఉపపాతక ఆధీనాం సద్యః సపనోధన పూర్వక సాలంకృత సహిరణ్యోదక కన్యాదాన మహం కరిష్యే. కన్యాదాన మనకు దానాలకు వస్తే షోడశ మహాదానాలు అని పేరు. కానీ ఏ దానం చేసినా కూడా గ్రహీత అనేటువంటి వాడు, తీసుకునేటువంటి వాడు తృప్తి చెందడు. అన్ని దానాల కన్నా మిన్న అయినటువంటిది అన్నదానము అని శాస్త్రం. ఎందుకు? ఒక శక్తిగల వ్యక్తి, ఆర్థికంగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఈ షోడశ మహాదానాలు ఏవైనా చేయొచ్చునుగాక. 1 కిలో బంగారాన్ని ఒక మంచి పండితుడిని పిలిచి ఇవ్వచ్చుగాక. కానీ అతను తీసుకుని వెళ్ళేప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? ఇంకొక కిలో ఇస్తే బాగుండు కదండి, పాపం కిలోనే ఇచ్చాడు. అలాగే కాదు, ఒక చక్కటి పట్టు పీతాంబరాలు, పట్టుతో నేసినటువంటి బంగారంతో నేసినటువంటి ఒక దోతి పెట్టాడు అనుకోండి, అయ్యో ఒకటే దోతి పెట్టాడు, మా ఇంట్లో మా అబ్బాయి నాడు ఇంకొక దోతి పెడితే బాగుండు కదా, ఇద్దరం కట్టుకునేటువంటి వాళ్ళం అంటాడు. భూమి ఇచ్చామే అనుకోండి, ఇంకొద్దిగా భూమి ఇస్తే కూడా బాగుండు కదా, లేదా ఆవులు ఇస్తే ఇంకో 2 ఆవులు ఇస్తే బాగుండు కదా. మనిషికి ఆశ చావదు. కానీ అన్నదానం అలా కాదు. వాడి కడుపులో పట్టింది తిన్న తర్వాత నువ్వు పక్కన పంచభక్ష పరమాన్నాలు పెట్టినా వేలు వేసి ముట్టలేడుగా. అవునా? చాలు 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 అంటూ ఉంటాడు. ఎప్పుడైతే తీసుకునేటువంటి గ్రహీత చాలును అని మనస్ఫూర్తిగా అంటాడో ఆ దానం గొప్పదైనటువంటిది, వీడికి ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. కానీ ఇంకొక దానం ఉందండోయ్, ఏంటది? కన్యాదానం. ఎన్ని లక్షలు ఇచ్చినప్పటికీ కూడా చేయలేనిది, ఎంతో పూర్వజన్మ సుకృతం వల్ల తప్ప కలగనిది కన్యాదానం. ఎందుకు అంటే, ఉన్నాయండి ఒక 100 కోట్ల ఆస్తి ఉంది, కానీ అమ్మాయి లేదు, ఓ 4 అబ్బాయిలే పుట్టారు, వాడికి కన్యాదానం చేసేటువంటి భాగ్యం కలుగుతుందా? 100 కోట్ల ఆస్తి ఏం చేసుకోను? అవునా కాదా? అవునా కాదా? మరి కన్యాదానం చేయాలి అంటే ఏం చేయాలి? పూర్వజన్మ సుకృతం చేత అనేకానేక జన్మలు ఎత్తి మరణించి ఎత్తి మరణించి ఎత్తి మరణించి ఇలా కొన్ని జన్మలు ఎత్తుతూ 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 ఆ ప్రతి జన్మలో చేసినటువంటి కొంచెం 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 పుణ్యాన్ని కూడగడితే మనిషి జన్మ వచ్చిన తర్వాత ఆ మనిషికి ఒక్క కుమార్తె కలుగుతుందట. నువ్వులను భూమిపై నుండి ఒక కుప్పలాగా పోస్తే సోముడు అంటే చంద్రుడు, చంద్రమండలం వరకు కూడా ఒక కుప్పలాగా పోస్తే అందులో ఎన్ని నువ్వు గింజలైతే ఉంటాయో అన్ని జన్మలు కూడా నరక ప్రాప్తి అనేది ఉండదట, అన్ని తరాలకి.
అంత గొప్పదైనటువంటిది ఏంటిది? కన్యాదానం. అది కొన్ని కోట్లు వేసినా కూడా దొరకనటువంటి ఒక భాగ్యం. అంటే ఏ వ్యక్తి అయితే కన్యాదానాన్ని చేస్తూ ఉంటాడో ఆ కన్యాదానం చేసినటువంటి వాడి యొక్క ముందు 10 తరాలు, వాడి తర్వాత చేసేటువంటి 10 తరాలు, ఈ 20 తరాలు వీడితో కలుపుకొని 21 తరం. ఈ 21 తరాలకు కూడా పుట్టేటువంటి వాళ్ళెవరికి కూడా నరక ప్రాప్తి ఉండదట కన్యాదానం వలన. అంత గొప్పదైనటువంటిది ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఎందుకు పుట్టింది అంటే వీరి యొక్క పూర్వజన్మ సుకృతం చేత ఎన్నో జన్మలు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి కావాలి అని వీడు తపస్సు చేత ఏదో ఒక జన్మలో వీడి తపస్సు ఫలించి ఆ అమ్మాయి వాడి కడుపులో పుడుతుంది. ఆ పుట్టినటువంటి అమ్మాయి ఈ 21 తరాలకు నరకాన్ని లేకుండా చేస్తుంది. అంత గొప్పదైనటువంటిది కన్యాదానం. కానీ ఇప్పుడు మీ అందరికీ కూడా ఇంకో అద్భుతం ఉందండి. మీరు అంతకన్నా గొప్పవాళ్ళు. ఎందుకు? మీరంతా కూడా కన్యాదాతలే. ఎవరికి? ఇంట్లో కడుపులో పుట్టేటువంటి ఒక లక్ష్మీ రూపమైనటువంటి అమ్మాయే 21 తరాలను తరించజేసేదైతే మరి జగన్మాత, జగత్తుకే ఆధారభూతమైనటువంటి లక్ష్మీ అమ్మవారే మనకు కుమార్తెగా కన్యాదానం చేయాలి అంటే ఎన్ని జన్మలు, ఎన్ని తపస్సులు, ఇంకా ఎన్ని వ్రతాలు చేస్తే కలుగుతుందండి? మీరు అన్నీ అలా చేసినటువంటి వాళ్ళు, అంత గొప్ప పుణ్యాత్ములు మీరంతా కూడా. కాబట్టే ఇక్కడ ఈ కళ్యాణంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి మంత్రం చేత మీ అందరూ కూడా కన్యాదాన ఫలితాన్ని పొందారు. మీ అందరికీ కూడా ఆ కన్యాదానం చేస్తే ఎలాంటి ఫలితం అయితే కలుగుతుందో ఆ ఫలితం మీ అందరికీ కూడా సంపూర్ణంగా వచ్చేసినట్టే. కానీ ఒంటి దానం పనికిరాదు అని చెప్తారు శాస్త్రం. ఒక్క దానం ఎప్పుడు చేయకూడదటండి. ఒక పండో, ఒక పత్రమో, ఒక పుష్పమో ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఈ దానాన్ని మనం ఎవరికైతే ఇస్తున్నాం, ఉదాహరణకు ఒక ఆవును దానం చేశామనుకోండి. ఈ మధ్యలో చాలామంది గోదానం చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ గోవును ఒక్కదాన్ని దానం చేయకూడదట. సంవత్సర గ్రాసంతో పాటు, ఒక సంవత్సరానికి సరిపడా దాని గడ్డితో పాటు దానం చేయాలి. అప్పుడు దాన్ని పోషిస్తాడు తీసుకున్నటువంటి వ్యక్తి. మీరు ఇవ్వగానే తీసుకుపోయి వాడు దొడ్లో కట్టేశాడు అనుకోండి, దానికి పెట్టో పెట్టకో, దానికి నీళ్లు వెళ్ళకో, గడ్డి వెళ్ళకో దాన్ని హింసిస్తే ఆ పాపం వాడికి కాదట. ఎవరికి? ఇచ్చిన వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సరే, లక్ష్మీ అమ్మవారిని నారసింహస్వామికి అప్పచెప్తే సరిపోతుందా? నారసింహస్వామి లక్ష్మీ అమ్మవారిని మంచిగా చూసుకుంటాడు అని మనకు నమ్మకం కలగాలి కదా. ఎలా చూసుకుంటాడు అంటే కట్నమో కానుకో ఇవ్వాలి. వాస్తవమే. ఏమి ఇవ్వచ్చును మరి స్వామికి అంటే శాస్త్రం 4 ముఖ్యమైనటువంటి దానాలని చెప్పింది కన్యాదానంతో పాటుగా. ఏంటి? ఒక దానము హిరణ్యము, బంగారం లేనటువంటి స్త్రీని భర్త చూడకూడదట. అందుకే వివాహంలో అందరికీ కూడా బంగారు కమ్మలతో పెళ్లి చేస్తారండి. శాస్త్రం బంగారు కమ్మలు పెట్టుకోనటువంటి భార్య ముఖాన్ని భర్త చూస్తే ఆ భర్తకు ఆయుక్షీణం కలుగుతుంది. ఈ మధ్యలో మనం అందరం ట్రెండీ అయిపోయి బంగారానికి బదులు ఇనుపై పెట్టుకుంటున్నాం అనుకోండి, అది వేరు విషయం. సరే, భర్త ఆయుష్ పెరుగుతుందా తగ్గుతుందా పక్కకు పెట్టేస్తే బంగారం కమ్మలకు ఉండదా? అందుకే వివాహంలో తల్లిగారు 2 దానాలను ఖచ్చితంగా చేస్తారు. ఏమి ఉన్నా లేకున్నా అబ్బాయికి దారవోత బటువా అని ఒక ఉంగరం పెడతారు. ఎంత లేని వాళ్ళైనా అమ్మాయికి ఏం పెట్టినా పెట్టకపోయినా పుస్తలతో పాటు కమ్మలు పెడతారు. శాస్త్రం కూడా కమ్మలను ఎప్పుడు గుర్తు చేయమని చెప్పింది? అమ్మాయికి 3వ ఏట, 5వ ఏట, 9వ ఏట కమ్మలు కుట్టియడం, బంగారంతో కుట్టియడం ఒక శాస్త్రంగా మనం పెట్టుకొని బంగారం లేని అమ్మాయిని చూడకూడదని మనమే చెప్తూ, అలా చూడడం వల్ల భర్తకు ఆయుక్షీణమని తెలిసి కూడా ఈ మధ్యలో ఏం చేస్తున్నామంటే మన సాంప్రదాయాన్ని మనమే గంగార్పణం అంటున్నాం కదా. అలాగా బంగారం ఒక దానం. 2వ దానం ఏంటి అంటే భూమి. ఎందుకు ఇవ్వాలి? ఏదో భార్యను చాకాలి అంటే దాన్ని దున్నాలి, 4 వడ్ల గింజలు పండించాలి, దాన్ని బియ్యంగా మార్చాలి, భార్యకు పెట్టాలి. కాబట్టి భూమి ముఖ్యమైనటువంటి దానం. ఆహారం క్షుద్బాధ తీరడం కొరకు. 3వ దానం ఏంటి? గోదానం. ఆవు లేనిది ఒకప్పుడు ఏ బ్రాహ్మణుని యొక్క గృహంలో భోజనం చేసేవారు కాదటండి. ఆవు ఉండేటువంటి బ్రాహ్మణుని యొక్క గృహంలోనే అతిథులు అన్నం తినేటువంటి వారట.
అలాగా ముఖ్యమైనటువంటి దానాలలో ఇంకొకటి ఏంటి? గోదానం. 4వ దానం సాలగ్రామ దానము. సాలగ్రామ తీర్థాన్ని తీసుకుంది ఎవరికి కూడా మోక్ష ప్రాప్తి కలగదు. అలాగే ప్రతిదినము కూడా సాలగ్రామ తీర్థం తీసుకుంది ఆ అర్చకుడి ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. కాబట్టి ఈ 4 దానాలు చాలా శ్రేష్టము అని శాస్త్రం చెప్తుంది. మనం ముఖ్యమైనటువంటి దానం కన్యాదానాన్ని చేసేసుకున్నాం. ఈ 4 దానాలు కూడా మనం ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. చేసినటువంటి ఫలితం మీ అందరికీ కూడా కలుగుతుంది. అందరూ నమస్కారం చేసి పట్టుకోండి, అనండి. హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసు అనంత పుణ్యఫలదం అతః శాంతిం ప్రయచ్చ మే హిరణ్యదానం నారసింహ స్వామి ప్రియతాం. హిరణ్యదానాన్ని చక్కగా చేసుకున్నాం. ఇప్పుడు భూదాన సంకల్పాన్ని కూడా చెప్పుకుందాం. నమస్కారం చేసి పట్టుకోండి, అనండి. సర్వ శ్రయ ఆశ్రయో భూమి వరాహేన సముద్యుత యస్మాత్ దాస్యాత్ ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చ మే భూదానం నారసింహ స్వామి ప్రియతాం. భూదానాన్ని కూడా స్వామికి సమర్పించుకోవడం జరిగింది. ఇప్పుడు గోదాన సంకల్పాన్ని కూడా మనం చెప్పుకుందాం. నమస్కారం చేసి పట్టుకొని గోదాన సంకల్పాన్ని అనండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ దాస్యాత్ ప్రదానేన అతః శాంతిం ప్రయశ్చ మే గోదానం శ్రీ నారసింహ స్వామి ప్రియతాం. ఇప్పుడు సాలగ్రామ దాన సంకల్పాన్ని చెప్పుకుందాం. నమస్కారం చేసి పట్టుకోండి. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ దాస్యాత్ ప్రదానేన అతః శాంతిం ప్రయశ్చ మే సాలగ్రామ దానం నారసింహ స్వామి ప్రియతాం. ఏభిః గో భూ హిరణ్య సాలగ్రామ దానాని షోడశ మహాదానై సహ లక్ష్మీ నారసింహ స్వామి ప్రియతాం నమః. ప్రియతో వరదో భవతు. తతః చూర్ణికాయాం పఠిత్వా చూర్ణికా సుముహూర్తకాలే సుజీరగ్రంథిని నిక్షిపేదు. స్వామికి ధరింపజేసేటువంటి సుముహూర్తమైనటువంటి జీలకర్ర బెల్లాన్ని మీ అందరికీ కూడా చూపెట్టడం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా ఆ జీలకర్ర బెల్లానికి నమస్కారం చేసుకోండి. సుముహూర్తము అవుతుంది. అందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో స్వామికి మంగళాశాసనాన్ని కృపచేయండి. మేళం. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాయ బ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి సుముహూర్తో అస్తు. లక్ష్మీనారసింహస్వామి గోవింద, లక్ష్మీనారసింహస్వామి గోవింద, లక్ష్మీనారసింహస్వామి గోవింద. భగవంతం అర్ఘ్యపాద్యాచమనీయాని దధ్యాదు. భగవతే అర్ఘ్యం సమర్పయామి, భగవతే పాద్యం సమర్పయామి, భగవతే ఆచమనీయం సమర్పయామి. ఆధో సుముహూర్తకాలే మాంగళ్యపూజాం कारयिष्ये. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం. నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం
आष्टाजननीं पुष्टिं शिवां शिवगिरीं सदीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरामुदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं श्रेण सौम्यां शुभप्रदां रूपवेशपदानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां धूपदीपान्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं निवेदयामि गोविन्द అమ్మవారి మెడలో ధరింపజేసేటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రాలను మీ అందరికీ కూడా చూపెట్టడం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా ఆ మంగళసూత్రాలకు నమస్కారం చేసుకోండి. పిమ్మట ఆ స్వామివారు అమ్మవారి మెడలో ఆ సూత్రధారణ చేసిన తరువాత మీ మెడలలో ఉండేటువంటి మంగళసూత్రాలకు చక్కగా తీసుకొని కళ్ళకద్దుకోండి. తద్వారా సౌభాగ్యాభివృద్ధి కలుగుతుంది. అందరూ కూడా చక్కగా ఆ మంగళసూత్రాలను ఒకసారి చూసి నమస్కారం చేసుకొని చూసేప్పుడు కళ్ళు మూసుకోకండి. ఆ మంగళసూత్రాలను ఒకసారి కంట్లో పడేట్టుగా దానిలో ఏ డిజైన్ ఉందో కూడా చూడండి. అంత తీక్షణంగా చూడండి. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కండే వద్నామి శుభగే త్వందేవ శరదాం హ్యదం మాంగళ్యదారణ ముహూర్తః సుముహూర్తోస్తు. గోవింద గోవింద. మీ మంగళసూత్రాలను నమస్కారం చేసుకోండి. పిమ్మట అక్షతారోపణ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుందాం. ఓం అదశాంతిరస్తు तुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अभिघ्नमस्तु आयुष्यमस्तु श्रीधाम्ये यदाहम्यस्य द्रुप्यागुम्भमान अतः स्त्रीप्यते पुभगं प्रिये प्रिया एवं भगस्य द्रुप्यानि यज्ञस्य काम्य प्रिया अग्निर्वदति अतैर्वायुराह तत् आदित्य सत्यमाविदे अवश्चन्द्रमा अभरन् यशो यज्ञस्य दक्षिणां प्रजा मे कामध्यताम्. అదశాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అభిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు. प्रजापतिस्त्रियान्यः मुष्कयोर्दत्सभो कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भाजेहमाः मोदप्रमोद आनन्दः मुष्कयोर्हिदत्सवः श्रुत्येव कामस्य तृप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसोचित्तमा गोतिं वाचसत्यमशीमहि पशूनागुम्रुमन्नस्य यस्य तृप्ये गुम्पमान यदस्य तृप्येति भुगं प्रिये प्रिया एवं भगस्य तृप्यानि यज्ञस्य काम्य प्रिया तदेवग्निर्वदति तदैर्वायुराह तत् यशो यज्ञस्य दक्षिणां श्रियो मे कामः समृद्ध्यताम्. गोविंद. आदिशांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु विघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु. ओम प्रजापतिस्त्रियान्यः मुष्कयोर्दत्सभो कामस्य तृप्तिमानन्दं तस्य आग्ने भाजयेहमाः मोदप्रमोद आनन्दः मुष्करोहिदत्सवः श्रुत्येव कामस्य तृप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमा गोधिं वाचसत्यमशीमहि पशूनागुं रूपमन्नस्य यशश्री श्रीधाम्ये यदस्य हमप्यत्पुमान् यज्ञो मे कामः समृद्ध्यताम्. అటవో మే కామః సమృద్ధ్యతాం. గోవింద. తతః యో వైదామితి బ్రహ్మగంధిం తూష్ణీం చతుర్థం పశవో మే కామః సమృద్ధ్యతాం. తతః యో వైదామితి బ్రహ్మగంధిం కృత్వా या वेदविद्या दिवे दिवे नमस्कर्यान्नास् श्रीरङ्गीर्तये देदा एव देवदा प्रीणति. ब्रह्मच ब्रह्माजा आयुक्कीर्त्यं प्रजान्ददुः भागते येनैवैनं प्रणीते ब्राह्मणमार्षय पुत्तरेत्. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता पुत्तरते यावदेव वै देवता
ब्राह्मणे वसन्ति भोल नृसिंह भगवान की लक्ष्मी नारसिंहस्वामी गोविंद ఒక కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. పిమ్మట స్వామికి ప్రీతికరమైనటువంటిది నామ సంకీర్తన. ఒక 5 నిమిషాలు స్వామివారి నామ సంకీర్తనను చేసుకొని కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ్. జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై. జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై. జై 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 నారసింహ జై నారసింహ జై. జై 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 నారసింహ జై నారసింహ జై. జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై. వేదాద్రివాసాయ వేద నారసింహ జై. వేదాద్రివాసాయ వేద నారసింహ జై. జై నారసింహ జై వేద నారసింహ జై. జై నారసింహ జై వేద నారసింహ జై. అహో బిలవాసాయ నవ నారసింహ జై. అహో బిలవాసాయ నవ నారసింహ జై. జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై. జై నారసింహ జై నవ నారసింహ జై. జై 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 నారసింహ జై భక్త నారసింహ. జై 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 నారసింహ జయ భక్త నారసింహ. జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై. యాదాద్రివాసాయ పంచ నారసింహ జై. యాదాద్రివాసాయ పంచ నారసింహ జై. జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై.